ఈరోజు ప్రాముఖ్యంగా లేఖనంలో నుండి లూకాసు వార్త 13వ అధ్యాయము 34వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 34వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉన్నదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొన్నో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని యుంటిని, కానీ మీరొల్లక పోతిరి. దేవాది దేవుడు, గాడ్ హ్యాస్ ఆల్వేస్ హ్యాడ్ అ ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్. రక్షణ ప్రణాళిక, విమోచన ప్రణాళిక నిత్యము దేవాది దేవుడు తన ప్రజల ఎడల కలిగి ఉన్నప్పటికీ మానవులంగా మనమే దేవాది దేవుని తృణీకరిస్తూ, ఆయన రక్షణ ప్రణాళికను తృణీకరిస్తూ, నిన్నటి దినాన తృణీకరించబడిన వాడు, తృణీకారానికి సిలువ ఒక సూచనగా ఉంది అని మనం ధ్యానం చేసుకున్నాం. అయితే ఆఖరిలో మనము తృణీకరించబడవలసినది, కానీ మనల్ని అంగీకరించి ఆయన తృణీకరించబడ్డాడు అనే ఒక మాటను కూడా ధ్యానం చేసుకుందాం కదా. దానికి ఇంకొక మాట నేను యాడ్ చేయాలని ఆశిస్తున్నాను. ఈ ప్రపంచంలో అత్యంత దురదృష్టకరమైన బ్రతుకు ఏదంటే పేదరికంలో ఉన్న బ్రతుకు కాదు, ఆరోగ్య సమస్యలతో ఉన్న బ్రతుకు కాదు, లేదంటే ఒక మంచి ఉద్యోగము లేని బ్రతుకో, లేకపోతే తనకంటూ ఒక కుటుంబం లేని బ్రతుకో కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువును తృణీకరించిన బ్రతుకు ఈ ప్రపంచంలో అత్యంత దౌర్భాగ్యమైన బ్రతుకు. అ లైఫ్ దట్ రిజెక్ట్స్ క్రైస్ట్ is a hopeless life, and it will definitely have a hopeless end. నిరీక్షణ లేని బ్రతుకుగా ఒకరి బ్రతుకు ఎప్పుడు మార్చబడుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారిని తృణీకరించబడినప్పుడే. యేసయ్య కూడా ఇక్కడ అదే మాట మనం చదువుకున్నాం కదా. మిమ్మల్ని కోడి తన పిల్లలను చేర్చుకున్నట్లుగా నేను మిమ్మల్ని చేర్చుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, కానీ మీరు ఒల్లకపోతిరి. వెన్ వి రిజెక్ట్ క్రైస్ట్, వెన్ వి రిజెక్ట్ హిజ్ లవ్, వెన్ వి రిజెక్ట్ హిజ్ ఫర్గివ్నెస్, ఆయన ప్రేమను, ఆయన క్షమను, ఆయన రక్షణ ప్రణాళికను తృణీకరించుట ద్వారా దేవుడు బాధపడతాడేమో, కానీ అత్యంత నష్టపోయేది ఎవరమంటే మనమే. సిలువను చూసిన ప్రతిసారి మనకు జ్ఞాపకం వచ్చి ఇంకొక ప్రాముఖ్యమైన అంశాన్ని, 5వ ప్రాముఖ్యమైన అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వెన్ వి లుక్ ఎట్ ద క్రాస్ వి సీ ఫర్గివ్నెస్. సిలువలో చాలా స్పష్టంగా మనకు కనపడేది ఏంటంటే క్షమాపణ, క్షమాగుణము. ఫర్గివ్నెస్ ఇస్ డివైన్, ఒక దైవికమైన గుణ లక్షణము క్షమాపణ. ప్రతి క్రైస్తవునిలో ఉండవలసినది, జీవితకాలం అంతా కూడా కనుపరుస్తూనే ఉండాలి. మనం దీనత్వాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఒకప్పుడు తగ్గించుకున్నాను కాబట్టి ఇప్పుడు తగ్గించుకోక్కర్లేదు. జీవితం ప్రారంభంలో, లేకపోతే ఉద్యోగం యొక్క ప్రారంభ దశలో, ఆశీర్వాదం ప్రారంభమైనప్పుడు తగ్గించుకున్నానండి. ఇప్పుడు దేవుడు బాగా హెచ్చించాడు కాబట్టి నేను తగ్గించుకోనక్కర్లేదు. ఇప్పుడు నా వయసు పెరిగింది కాబట్టి నేను తగ్గించుకోక్కర్లేదు. ఆత్మీయంగా నాకు ఇన్ని అనుభవాలు ఉన్నాయి, ఇన్ని కృపావరాలు ఉన్నాయి, లేకపోతే ఇంతగా దేవుని కొరకు వాడబడుతున్నాను కాబట్టి నేను అక్కర్లేదని మనం ఎవరం కూడా అనుకోవడానికి వీల్లేదు. తగ్గింపు, దీనత్వము, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీరు నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని యేసయ్య చెప్పిన మాటను జీవితం అంతా కూడా నేర్చుకుంటూనే ఉండాలి, తగ్గించుకుంటూనే ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగానే క్షమాపణ అనే ఈ దైవికమైన లక్షణాన్ని ప్రభువును చూసి నేర్చుకున్న మనము మన జీవితకాలం అంతా కూడా క్షమిస్తూనే సాగాలి, క్షమిస్తూనే ముందుకు వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువారు వెన్ క్రైస్ట్ స్పోక్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ ద క్రాస్, సిలువ మీద తన శక్తి అంతటిని కూడగట్టుకొని యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మొదటి మాట, ఆఫ్ కోర్స్ మళ్ళీ గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద పలికిన 7 మాటలు మనం ధ్యానం చేసుకుంటాము. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా సిలువని చూసినప్పుడు మనకి ఏం కనపడుతుంది అనే కోణంలో క్షమాపణ అనే అంశాన్ని గురించి మాట్లాడాలని నేను దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడుతున్నాను. సో వై డిడ్ జీసస్ స్పీక్ ఫర్గివ్నెస్? క్షమాపణ హృదయంలో పెట్టుకొని ఉంటే సరిపోయేది కదండి. కొన్ని చూడండి, మనకి మంచి భావాలు ఉంటాయి, మంచి ఆలోచనలు ఉంటాయి, కొన్ని మనం వ్యక్తపరచం, వీ డోంట్ ఎక్స్ప్రెస్. కొన్ని లోపలే ఉంటాయి మంచి తలంపులు కానీ, మంచి ఆలోచనలు కానీ, ఇతరులతో మనం చెప్పాలనుకున్న మంచి మాటలు కొన్ని మనకి టైం లేకో, లేకపోతే అంత ఆసక్తి లేకో, ఏమో వాళ్ళు ఏమనుకుంటారనో, కొన్నిసార్లు భయంతోనో ఏదో ఒక విధంగా మనం మనసులో ఉన్నవి అలాగే లోపల పెట్టుకుంటాం కానీ వ్యక్తపరచం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికే హీ వాజ్ డీహైడ్రేటెడ్. ఆయన ఆ ఎండలో, ఆ వేడిమి గల ఆ పరిస్థితుల్లో సిలువపై వేలాడుతూ ఆయన శరీరం నుండి
రక్తమంతా కారుతా ఉంది, ఆల్రెడీ డీహైడ్రేట్ అయిపోయిన స్థితిలో, శక్తి లేదు. కానీ శక్తి అంతా కూడగట్టుకొని క్షమాపణను గూర్చిన మొదటి మాట ఆయన పలికినప్పుడు, ఆయన పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఇప్పుడు యేసయ్య ఎవరిని క్షమించారు అనే మాట అనే అంశాన్ని గురించి ఒక 7 ప్రాముఖ్యమైన మాటలు త్వరగా మీకు జ్ఞాపకం చేసి, ఆ తర్వాత సిలువపై యేసయ్య యొక్క క్షమాపణను చూసిన మనము ఏం చేయాలో కూడా ఒకసారి ధ్యానం చేసుకొని స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. హూమ్ డిడ్ జీసస్ ఫర్గివ్? సిలువ పైన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని పలికిన యేసయ్య ఎవరిని క్షమించారు అంటే, హీ వాజ్ డెఫినెట్లీ ఫర్గివింగ్ ద సోల్జర్స్ who were mistreating him. ఆయనను చాలా నిర్దాక్షిణ్యంగా, చాలా కఠిన హృదయంతో, కొరడాలతో కొడుతూ, ఆయన తల మీద ముండ్ల కిరీటాన్ని పెడుతూ, ఆయనను అపహాస్యం చేస్తూ, ఆయనను గాయపరుస్తూ, బాధిస్తూ, ఒక మృగంలాగా, ఒక మనిషిలాగా యేసుని ట్రీట్ చేయలేదండి. నిజానికి ఆ రోమా సైనికులు ఎంత కర్కశంగా వాళ్ళు ప్రవర్తించారంటే, వారిలో ఎవరికి కూడా గుండె లేదనే అనుకోవాలి. అంత జాలి కానీ కనికరం కానీ లేకుండా ఆయనను చిత్రహింసలు పెడుతున్న ఆ సైనికులను యేసుక్రీస్తు ప్రభువారు క్షమించారు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, గ్యారిసన్ అనే ఒక మాట దైవజనులు చెప్పారు కదా. పిలాతు వద్ద ఉండే సైనికులు 600 మంది టీం, వారిని గ్యారిసన్ అని పిలుస్తారని ఒక మాట అన్నారు. వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేశారు. యేసయ్యను అవమానపరిచిన, గాయపరిచిన సైనికులను క్షమించారు. ఆయనను అవమానపరిచిన, అపహాస్యం చేసిన, అత్యంత నీచంగా ఆయనతో ప్రవర్తించిన సైనికులను ఆయన క్షమించాడు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చిన వ్యక్తులను కూడా యేసుక్రీస్తు ప్రభువారు క్షమించారు. ఆయన న్యాయంగా అయితే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించడానికి వీలే లేదు, కానీ ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చారు. పిలాతు, హేరోదు, ప్రధాన యాజకులు ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చిన వారిని యేసయ్య క్షమించారు. నాలుగవదిగా మనం చూసినట్లయితే, యేసు ప్రభువును 2 దొంగలతో పాటు సిలువ వేశారు అని మనం వాక్యంలో చూస్తాం కదా. ఆయన ఇరుప్రక్కల 2 దొంగలు ఉన్నట్లుగా, వారిద్దరు నేరస్తులు, వారిద్దరు బందిపోటు దొంగలు. సువార్తల్లో మనం చదివినట్లయితే వారు కూడా యేసయ్యను నిందించారు అనే మాట మనకు కనబడుతుందండి. దే ఆల్సో స్పోక్ రాంగ్ థింగ్స్. యేసుక్రీస్తు ప్రభువును నిందిస్తూ ఉన్న ఆ దొంగలను కూడా యేసయ్య క్షమించారు. అంత మాత్రమే కాదు, జనసమూహం అక్కడ సమకూడి పిలాతు ఎదుట మీకు ఎవరు కావాలి అని పిలాతు ఒక చాయిస్ ఇచ్చినప్పుడు, బరబ్బను మాకు విడుదల చేయండి, క్రూసిఫై హిమ్, ఆయనను సిలువ వేయండి అని గట్టిగా కేకలు వేసిన జనసమూహములను కూడా యేసయ్య, చూడండి, కొన్నిసార్లు మనలో ఒక్క మాట ఎవరైనా అంటే వాళ్ళు ఒక్కసారి అంటారేమో కానీ మన చెవుల్లో రింగ్ అవుతానే ఉంటుంది ఆ మాట. ఒక్కసారి, కొన్నిసార్లు అది డైరెక్ట్గా కూడా వాళ్ళ నుండి మనం వినకపోవచ్చు, ఎవరో మధ్యలో ఉన్న వాళ్ళు చెప్పుంటారు మీ గురించి ఇలా అన్నారండి అని. అది కొన్ని నెలలు గడిచినా, సంవత్సరాలు గడిచినా, దోస్ వర్డ్స్ కీప్ రింగింగ్ ఇన్ అవర్ ఇయర్స్. నన్ను ఇలా అన్నారు అని మాటికి జ్ఞాపకం చేసుకొని మనం బాధపడుతూ ఉంటాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మాకొద్దు, ఆయనను సిలువ వేయండి అని బిగ్గరగా కేకలు వేశారంట. వారి కేకలు గెలిచాయి అని వాక్యంలో ఉందండి. అంటే ఆ మాటలు ఇంకా యేసయ్య చెవుల్లో చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అవి మర్చిపోయే మాటలు కాదు, అంత జెంటల్గా, అంత క్వయట్గా, అంత సైలెంట్గా వారు పలికిన మాటలు కాదు. కానీ యేసయ్య క్షమించినప్పుడు ఆయన ఆ కేకలు వేసిన, మాకు యేసు ప్రభు వద్దు అని తిరస్కరించిన వారిని కూడా ఆయన క్షమించారు. 6వదిగా మనం చూసినట్లయితే, ఆయన బాగా ప్రేమించిన శిష్యులు, ఆయనతో పాటు కలిసి తిరిగిన శిష్యులు, వారందరూ ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనే మాట ఉంటుందండి. ఎవ్రీవన్ డెజర్టెడ్ హిమ్. సిలువ వేయబడే ఆ సమయం వచ్చేసరికి ఒక్క శిష్యుడు కూడా కనబడరు. ఆయన శిష్యులు, పేతురు నీతో పాటు నేను సిలువ వేయబడవలసి వచ్చినా కూడా నేను వచ్చేస్తానయ్యా నీతో పాటు, అసలు నేను ఎక్కడ వదిలిపెడతానేసయ్యా అని పలికిన పేతురు కూడా ఆయనను విడిచిపెట్టేసిన శిష్యులు ఎవరు ఆయనకి కనబడకపోయినా, హీ స్టిల్ ఫర్గేవ్ దోస్ హీ లవ్డ్. ఆయన బహుగా ప్రేమించి అంతము వరకు ప్రేమించిన తన శిష్యులు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారిని కూడా క్షమించాడు. అండ్ ఆఖరుగా 7వదిగా, హీ ఫర్గేవ్ ఆల్ మ్యాన్కైండ్. వారని వీరని కాదండి, జగత్తు
పునాది వేయబడిన నాట నుండి, సృష్టి ఆరంభం నుండి ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి యొక్క పాపాన్ని ఆయన క్షమించారు. ఆయన క్షమించడానికే ఈ లోకానికి దిగి వచ్చారు. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో మనం ఏ తప్పు చేసినా అది మన తల్లికి, మన తండ్రికి, భర్తకు, భార్యకు, బిడ్డలకు, ఇరుగు పొరుగు వారికి, బాస్కు, తోటి ఉద్యోగస్తులకు, ఎవ్వరికి విరోధంగా పాపం చేసినా మనం మొదట అది దేవునికి విరోధంగా పాపము చేస్తాము. సో దేవుని దగ్గర క్షమాపణ పొందకపోతే మనుషులు ఒకవేళ క్షమించినా కూడా ఆ పాపానికి ఖచ్చితంగా మనము వెల చెల్లించాలి. మనందరి పాపమును ఆయన మీద వేసుకొని, పాపము లేని దేవుడు మన కొరకు ఆయన మన పాపమును ఆయన మీద మోపుకొని, ఆయన మీద భరించి, హీ బోర్ ద వెయిట్ ఆఫ్ సిన్స్. పాపం యొక్క బరువు చాలా ఎక్కువ అండి. మామూలు సూట్ కేసుల బరువు, హ్యాండ్ బ్యాగ్ల బరువు, లేకపోతే కొన్నిసార్లు ఈ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్స్ ఉంటారు కదా, వాళ్ళు 100 కేజీలు 50 కేజీలు అలా ఎత్తుతూ ఉంటారు. ఆ బరువులన్నిటికన్నా అత్యంత బరువు అయినది ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి యొక్క పాపము. చేయని నేరం ఒక్కటి మన మీద పడినా అది నేరం వీళ్ళు చేయలేదు అని ప్రూవ్ అయ్యేదాకా మనకి నెమ్మది ఉండదు. కానీ ఏ పాపము లేని యేసయ్య ప్రపంచం యొక్క పాపమంతటిని, సమస్త మానవాళి యొక్క పాపమంతటిని ఆయన మీద వేసుకొని ఆయన భరించి, సిలువలో ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. అంటే సిలువలో యేసయ్య చూపించిన క్షమాపణ, ఇట్ ఈస్ అన్కండిషనల్ ఫర్గివ్నెస్. షరతులు లేని, వీళ్ళు బాగైతే, మనసు మారితే, బుద్ధి మారితే, వీళ్ళలో రియలైజేషన్ వస్తే, పశ్చాత్తాపం వస్తే అప్పుడు క్షమిస్తానులే, అప్పుడు చూద్దాంలే అనలేదు. కొన్నిసార్లు మన క్షమాపణ అట్లనే ఉంటుంది కదండి, కండిషనల్ ఫర్గివ్నెస్. వాళ్ళు వచ్చి క్షమాపణ అడిగితే అప్పుడు ఆలోచిద్దాంలేండి, అప్పటి వరకు మాట్లాడద్దు, అప్పటి వరకు నా మనసు చాలా గాయపడిపోయింది, చాలా కఠినంగా ఉన్నాను, నాకు అసలు క్షమించాలనే లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చూపించిన క్షమాపణ ఏంటంటే అది షరతులు లేని క్షమాపణ. హీ గేవ్ అన్కండిషనల్ ఫర్గివ్నెస్. ఇప్పుడు సిలువను చూసినప్పుడు యేసయ్య క్షమాపణ మనం అర్థం చేసుకోగలం. ఇప్పుడు సిలువను చూసిన ప్రతిసారి మనం ఏం చేయాలంటే ఆ ఒక్క మాట చదువుకొని మనం స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు, స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. చాలా కష్టం అండి, కంఠస్థం పెట్టడం ఈజీ, వచనం చదవడం చాలా ఈజీ, ప్రాక్టీస్లో పెట్టడం చాలా. క్షమించాలి అని చెప్తున్న దేవుడు ఎలా క్షమించాలో కూడా చెప్పేశాడు. ఒక వస్తువు మనం కొన్నప్పుడు దాంతోపాటు మాన్యువల్ ఇస్తారు కదండి, ఆ ఇన్స్ట్రక్షన్స్, ఈ వస్తువుని ఇలా వాడాలి అని వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, దాని ప్రకారమే వాడాలి. ఇప్పుడు క్షమించండి, ఒకరినొకడు క్షమించుకోవాలి అని చెప్పిన దేవుడు ఎలా క్షమించాలయ్యా? నా స్టైల్లోనా? నీ స్టైల్లో నువ్వు, నా స్టైల్లో నేను క్షమిస్తే సరిపోదు. ఎందుకంటే మన క్షమాపణలన్నీ కూడా కండిషన్స్ అప్లైడ్ లాగా ఉంటాయి. మన క్షమాపణలన్నీ, వాటికి కొన్ని రూల్స్ ఉంటాయి, వాటికి కొన్ని పట్టింపులు ఉంటాయి. మన క్షమాపణకు పరిధులు ఉంటాయి. ఎలా క్షమించాలయ్యా అంటే, క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన. మొదటి దినాన సిలువను చూసినప్పుడు ప్రేమ కనబడుతుంది అన్న దగ్గర కూడా యేసయ్య మనల్ని ఎలా ప్రేమించాడో, ఆయన మనల్ని ప్రేమించినట్టే మనం ఇతరులను, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు అలాగే. అది దేవుడిచ్చిన ఆజ్ఞే. ఇంకొక ఆజ్ఞ, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే ఇతరులను కూడా మీరు, అంటే దట్ పర్ఫెక్ట్ లవ్, దట్ అన్కండిషనల్ లవ్. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము. విశ్వాసంలో ఎదగడం, ప్రభు ప్రేమలో ఎదగడం, ఆయనలో పరిపూర్ణత వైపుగా సాగడం అంటే ఏంటంటే క్షమాపణలో కూడా ఎదగాలండి. నేను క్షమించలేని వ్యక్తులంటే ఇంక ఈ ప్రపంచంలో ఎవరు ఉండకూడదు. నేను నిజంగా క్రీస్తు పోలికలో మార్చబడుట అంటే అర్థం ఏంటంటే, ప్రాక్టికల్గా నా లిస్టులో వీళ్ళని క్షమించను అని ఇంకెవరు, చిన్న ఎక్సర్సైజ్ ఇస్తాను, మీరు క్షమించవలసిన వారు ఎవరున్నారు ఒకసారి ఆలోచన చేయండి. 100 మందికి వెళ్తానే ఉంది లిస్ట్ ఇంకా, ఎందుకంటే చాలా పెద్ద లిస్ట్ అది. 100 మందికి ఒకళ్ళే ఉంటారు, వాళ్ళు ఒక 5 years నుంచి 10 years నుంచి ఆ హిట్ లిస్ట్లో ఉంటారు. ఏ హిట్ లిస్ట్లో?
ఐ కెనాట్ ఫర్గివ్ కదా. చాలా ద్రోహం చేశారండి, చాలా ఇది చేశారండి, వాళ్ళని మాత్రం తర్వాత తరానికి కూడా చెప్పి అప్పుడు వెళ్తానండి పైకి, వాళ్ళని మాత్రం క్షమించకండి, ఎవరైనా కాదండి. క్రీస్తు మనలను క్షమించినట్లే మనం ఒకరినొకరు క్షమించాలి. అట్టి రీతిగా మరి ప్రభువులో మనం సాగునట్లు, ఆయన క్షమాపణను మనం పొందుకున్నట్లుగానే ఇతరులకు అందించే కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ సిలువను చూసినప్పుడు మీ క్షమాపణ ఎంత లోతైనదో, నీ క్షమాపణ ఎంత గొప్పదో, నీ క్షమాపణ ఏ విధంగా షరతులు లేనిదో అది మేము అర్థం చేసుకుంటున్నాం ప్రభువా. నీ వంటి క్షమా హృదయము మాకు ఇవ్వండి నాయన. హెల్ప్ అస్ టు ఫర్గివ్ ఎవ్రీబడి. మమ్మల్ని ఎవరు బాధించారో, మమ్మల్ని ఎవరు గాయపరిచారో, మా గురించి చెడ్డగా ఎవరు మాట్లాడారో, మాకెవరు నష్టాన్ని కష్టాన్ని కలిగించారో, మాకెవరు శత్రువులుగా ఉన్నారో వారిని కూడా క్షమించే హృదయం, క్షమించే మనస్సు క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగిండుడని వాక్యంలో ఉంది. అట్టి క్షమాగుణము హృదయము మీరు మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.